అయ్యని ఎన్ని పెడుతున్నాడు ఏంద్రుడు చూస్తుందో ఇది ఉచితమా విలువైందా ఆహా శ్రేష్టమైందా అప్ప మళ్ళీ ఉచితం భలే ఆడతాడు దేవుడు అసలు ఆహా దీన్ని ఎవడు వస్తాడో వస్తా ఎవడో దీన్ని వస్తాడో వస్తా ఏడే కూర్చుంటా రండి ఎవరు దీనికి జల దక్షిణకు వస్తా తగ్గించుకోవాలని ఎవరైనా ఉన్నారా ఉచితమా విలువైందా రండి ఎవరు వచ్చాడు హలో సిఇఓ గారు వస్తున్నానండి పబ్జీ మేనేజర్ హలో పాపారావు గారు తర్వాత వస్తానండి మనోళ్ళే పబ్జీలు ప్రియమైన మనోళ్ళే చీడిగా రారు వీళ్ళతో రారు పబ్జీలు ప్రియమైన మనోళ్ళే హలో రారా ఓమి చేస్తాడనుకుంటే ఓరి మీరు చూస్తున్నాడుగా సార్ మీరేంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ వదిలే సార్ మన టైం అవుతుంది మీటింగ్ ఉంది రండి సార్ వాళ్ళు అంతే సార్ ఎరగడైంది లేకపోతే వాడు ఓపెన్ చేసేవాడు బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికున్న బిజీ పనుల్లో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. ఏంటో నా పిల్లలు నా మాట వినట్లేదు. ఏంటి ఈ కష్టాలు? మా ఆయనేమో పనికి వెళ్ళకుండా ఇంట్లోనే అంటున్నాడు. ఇప్పుడే రావాలా అన్ని కష్టాలు? ఏంటో ఈ బహుమతి గురించి అందరూ మాట్లాడుతున్నారు. దీన్ని ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేసేది ఓపెన్ చేస్తా చూడు. మీ ఆయన ఇంట్లో పని పోకుండా ముందవుతా ఉంటాడు. దరిద్రుని చేస్తావా దాన్ని? చూడు దీన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఏమైనా కష్టాలు వస్తాయా? అది కష్టాలు వస్తాయి. అప్పుడే తెలిసింది వీళ్ళెవరు మావాళ్ళే గుళ్ళిగాడు కొట్టొచ్చుంటాడు. అది అన్నది కాదు, వాడే గుళ్ళిగాడు ఎత్తుకొచ్చాడు. నీకేస్తాడు వాడు అన్నయ్య కాదు. జాన్ పీంట్ ఇచ్చిరా ఏడో ఢిల్లీ బజారు 100 రూపాయలు కొనుక్కొచ్చాడు. వాడికి ఢిల్లీ బజార్లో 100 రూపాయలు పెట్టుకుంటాడు. మన పాట నీకు తెలుసుగా, డీజే పాటలు పెట్టి తీసుకురామా ఏంటి అంతేనంటావా? సరేపా
బహుమతి పొందుకోకుండానే వెళ్ళిపోయారు. పొద్దున్నే పిల్లలు వచ్చి ఈరోజు అంతా ఏమైపోయాము వెళ్ళమ్మా అందరూ ఏందో బహుమతి అని బహుమతి వెళ్ళి అదేదో పద్ధతి మూఢనమ్మకాలు దీంట్లో అన్నీ ఉంటాయి. రాహుకాలు ఉండితే ఏదో ఇష్టం అంత విలువైన అంత శ్రేష్టమైన దాంట్లో కొబ్బరికాయ ఉంటది. దోపం చేద్దాం అంటాం. గుడికి వెళ్ళాలి. రాహుకాలం అసలుకే ఈ రోజు అమావాస్య రాహుకాలం అంట. పొద్దున అక్క చెప్పింది రాహుకాలం. ఈ రోజు ఇది ఓపెన్ చేస్తే ఏళ్ళని మనకే వస్తాయి అన్ని దరిద్రాలు వస్తాయి. మూఢనమ్మకాలతో పడి ఆ భక్తురాలు కూడా ఆ బహుమతి తెరవకుండానే వెళ్ళిపోయింది. ఈ లోకంలో దేవుడు గుళ్ళు అని చాలా మంది తిరుగుతూ ఉన్నారు. కానీ నేను బాగా చదువుకున్నదాన్ని, మంచి తెలివైన దాన్ని, నా కాళ్ళ మీద నేను నిలబడతాను. అయినా చాలాసేపటి నుండి చూస్తున్నాను. ఈ బహుమతి ఇక్కడే ఉంది. అందరూ వచ్చి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతకీ దీనిలో ఏముంటుంది? ఎవరైనా రచించిన పుస్తకమో లేకపోతే దేవుని పుస్తకమో ఉంటుంది. ఒకసారి దీన్ని తెరిచి చూద్దామా? నువ్వు జ్ఞానివా? చెప్పు. అయినా మనకెందుకు వెళ్ళిపో. తనకున్నది అపారమైన జ్ఞానమని ఎంచి ఆ స్త్రీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. గర్వంతో తనే జ్ఞానవంతురాలు అనుకొని, తనే అన్నీ తెలుసు తనకు అనుకొని, తను ఆ బహుమానాన్ని పొందుకోలేకుండానే అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయింది. అయితే ఎవరు పొందుకుంటారు ఈ బహుమతిని మనం చూద్దాం. బెలూన్ చాలా బాగుంది, ఆడుకున్నాం. ఇక్కడ చాలా పెద్ద గిఫ్ట్ ఉంది, చూద్దాం. తీసేసిందిరా. చిన్నపిల్ల బెలూన్తో తీసుకుంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఇది చిన్న బహుమతి. దేవునికి మహిమ కలుగునుగాక.